హాయ్ అండి. ఒకప్పుడు పెద్దలు అనేవాళ్ళంట, మన ఇంట్లో వంట చేస్తే పక్కింటోళ్ళకు, ఎదిరింటోళ్ళకు నోట్లో నీళ్ళు ఊరేటట్టుగా వంట చేయాలంట. అంటే మసాలాలు అంత గుమగుమలాడేటట్టు వంట అనేది ప్రిపేర్ చేసేవాళ్ళు. మనం కూడా అలా వంట ప్రిపేర్ చేయాలంటే మసాలాలు దట్టంగా దట్టించి కూరలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా గుమగుమలాడే మసాలాలు ఇంట్లో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఈ తరం మనలాంటి వారికైతే మాత్రం మంచి మంచి గ్రైండర్లు, అలాగనే మంచి మంచి టాప్లో అవసరం పడుతుంది కదండి. ఎందుకంటే పూర్వకాలం మన అమ్మలు వంట చేసేటప్పుడు రోట్లో నూరి ట్రెడిషనల్గా వంట అనేది చేసేవాళ్ళు. చాలా గుమగుమలాడుతూ వీధి చివరి వరకు సువాసన వెదజల్లుతూ ఉండేదన్నమాట. కానీ మనకు ఆ ట్రెడిషనల్ వేలో మనము కుక్ చేయాలంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటుంది. ఈ కాలంలో మనందరికీ అంత టైం ఉండదు కదండి. అలాంటప్పుడు సింపుల్గా, ఈజీగా ఈ విధంగా వంట ప్రిపేర్ చేసామనుకోండి, అది మెయిన్గా వెజ్ కర్రీస్ కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ మంచి మసాలా దట్టంగా దట్టించి చేస్తేనే కమ్మనైన రుచితో ఉంటాయి కదండి. మెయిన్గా మటన్ అనమాట. ఇప్పుడైతే నేను మటన్ కోసం ఇదిగోండి ఫ్రెష్ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. చెక్క, లవంగాలు, ధనియాలు, జీలకర్ర, యాలకులు అన్నీ వేశారు. మనకు కావాలంటే మిరియాలు కూడా వేసి ప్రిపేర్ చేయొచ్చు. ఇంకా తర్వాత ఇంకా మెయిన్గా మంచి రోట్లో నూరినట్టుగా మసాలాలు రావాలంటే మనకి ఒక మంచి గ్రైండర్ కావాలి కదండి. అందుకని నేను ఇక్కడైతే వీగార్డ్ సెలెరా ఫుడ్ ప్రాసెసర్ యూజ్ చేస్తున్నాను. ఇది మల్టిపుల్ అటాచ్మెంట్స్తో వస్తుంది కనుక ఇది గ్రైండర్ కానీ, ఆటా నీడింగ్ కానీ, లేకుంటే కనుక గ్రేటింగ్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అంతేకాకుండా ఇది చాలా పవర్ఫుల్ మోటార్తో వస్తుంది కనుక ఎంతటి టఫ్ మసాలాలు అయినా కానీ సెకండ్స్లో గ్రైండ్ అవ్వడమే కాకుండా ప్రతిసారి పర్ఫెక్ట్ టెక్స్చర్తో రోట్లో నూరినట్టుగా వస్తుందండి. మసాలాలు కనుక ఇలా ప్రిపేర్ చేసామనుకోండి, ఏ కర్రీస్ కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ, వెజ్ కర్రీస్ కానీ గుమగుమలాడుతూ చాలా రుచిగా ఉంటాయి కదండి. ఇప్పుడైతే నేను ఈ మసాలాతో మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మటన్ కుక్ అవ్వాలంటే కరెక్ట్ రైట్ హీట్ అవసరం కదండి. ఎక్కువ హీట్ పెడితే తొందరగా మాడిపోతుంది. లో హీట్ పెడితే కనుక గంటలు టైం అనేది తీసుకుంటుంది. అందుకే నేను ఇక్కడ నాకు ఎంతో ఇష్టమైన వీగార్డ్ వీసీ ఇండక్షన్ కుక్ టాప్ యూజ్ చేస్తున్నాను. అసలు ఇందులో అన్ఈవెన్ హీట్ అనేది అస్సలు అవ్వదండి. అంతేకాకుండా ఇందులో 7 ప్రీసెట్ మోడ్స్ అనేది ఉంటాయి కనుక మనం ఆ సెట్టింగ్స్ని సెట్ చేసుకునేసి హీట్ని మెయింటైన్ చేసుకుంటూ మంచి టేస్టీ ఫ్లేవర్ఫుల్ మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేయొచ్చండి. అసలు ఈ మానిటర్ని చూడండి ఎంత బాగుందో కదా. హీట్ని ఎగ్జాక్ట్గా మనకు నచ్చినట్లుగా సెట్ చేసుకునేసి, ముఖ్యంగా ఇలా మటన్ లాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు స్లోగా కుక్ చేయాలనుకున్నప్పుడు ఈ వీగార్డ్ వీసీ ఇండక్షన్ కుక్ టాప్ బెస్ట్ అండి. ఇదిగోండి ఇలా 7 మోడ్స్ అనేది ఉంటాయి కదా. స్లో కుకింగ్, ఇడ్లీ, ఇంకా ఏవైనా కానీ ప్రిపేర్ చేయాలనుకున్నా, లేకుంటే మాన్యువల్గా మనం ప్రిపేర్ చేయాలనుకున్నా మనము హీట్ తగ్గించవచ్చు, ఎక్కించవచ్చు, పెంచవచ్చు. ఇదిగోండి ఇక్కడైతే నేను మటన్ కర్రీ స్టార్ట్ చేశాను. నార్మల్గా మటన్ కర్రీ అనేసరికి ఎక్కువగా మనం కుక్కర్లలో అలా ప్రిపేర్ చేస్తుంటాం కదండి. అలా అవసరం లేకుండా ఈ ఇండక్షన్ కుక్ టాప్లో ఇదిగోండి హీట్ని తగ్గిస్తూ మనం పెంచుతూ ఇలా కనుక మటన్ కర్రీ ప్రిపేర్ చేసామనుకోండి, మటన్ చాలా బాగా ఉడకడమే కాకుండా చాలా ఫ్లేవర్ఫుల్గా, టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే తాలింపు వేసిన తర్వాత ఇంకా మటన్ అంతా యాడ్ చేశానండి. మటన్ బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మసాలా అనేది వేయాలి. తక్కువ మసాలా వేసినా మంచి సువాసనతో ఘాటైన గుమాలింపు రావాలి అంటే ఇదిగోండి ముందుగానే నేను వీగార్డ్ సెలెరా ఫుడ్ ప్రాసెసర్లో మసాలా అనేది ప్రిపేర్ చేశాను కదండి. ఎంత గుమగుమలాడుతుందంటే అండి అంత రుచి రెట్టింపు అవుతుందన్నమాట ఈ మసాలాతో. అందుకనేసి ఎక్కువ మసాలా కూడా వేయకుండా ఒక చిన్నపాటి స్పూన్ వరకు మసాలా అనేది వేసానండి. ఇది చూడండి ఎంత బాగా చిక్కగా అయిందో. ఇంకా కాసేపు స్లో కుకింగ్ చేసామనుకోండి మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి టేస్టీగా ట్రెడిషనల్గా మన అమ్మలు, ఆ తర్వాత అంతకుముందు అమ్మమ్మలు ప్రిపేర్ చేసినట్టుగా ఉండేటట్టుగా, అంతే టేస్ట్తో ఉండేటట్టుగా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మట్టి కుండలోకి నేను ఇంకా ట్రాన్స్ఫర్ చేశాను. ఎంత గుమగుమలాడుతుందో అండి. ఒకసారి బయటికి వెళ్ళి కూడా చూసాను అనమాట. బయట వీధి చివరి వరకు కూడా గుమాలింపు వస్తుందండి. అంత కమ్మగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలా నాన్ వెజ్ లవర్స్ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అని చెప్పొచ్చండి. ఇలా వేడివేడి అన్నంలోకి కానీ, చపాతీలకు కానీ చాలా సూపర్బ్ కమ్మగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి తిని చూసి కంపల్సరీగా కామెంట్ చేయండి. మటన్ కూడా చాలా బాగా ఉడికింది చూడండి. మీరు కూడా ఏదన్నా మంచి ఇండక్షన్ టాప్ కానీ, లేకుంటే కానీ గ్రైండర్ తీసుకోవాలి అనుకుంటే వీగార్డ్ బెస్ట్ అండి. నేను డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంతేకాకుండా ఎక్కడైనా వీగార్డ్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి చెక్ చేయండి.